ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే, 10, 11 ఉంటాయి అంతే. ఒక 20 ఏళ్ల కుర్రోడు ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఒక చిన్నపాటి సంఘటన చాలు. నేను చాలాసార్లు అనుకుంటాను, పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా. యాజ్ వెల్ యాజ్ యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ, ఒక భావజాలాన్ని పట్టుకోండి, దానికోసం చనిపోతే మంచిది కదా, వృత్తి పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా. ఇక నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది, సింపుల్ సమ్మర్ క్యాంప్ అది, ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో పక్కన ఉన్న బిడ్డ మొత్తం కాళ్ళు చేతులు మొత్తం కాలిపోయినాయి. వీడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ డిగ్రీ జరిగినాయి బర్న్స్. తర్వాత లోపలికి సూట్ ఉంటుంది, గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ. నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి. సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు. అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయిన ఇన్ని కుటుంబాల తాలూకు మీరు వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా? తుపాకులు వస్తాయి, తుపాకి చప్పుళ్ళు వినిపిస్తాయి, భర్త హాహాకారాలు వినిపిస్తాయి, తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి. ఇంత ఘాతుకం అది. ఒకటి చనిపోవడం, ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే, మానసికంగా దాన్ని తేరుకొని బయటికి రావడం చాలా చాలా కష్టం. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన 26 మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరూ వారి కుటుంబాలకి, వారి అందరి కుటుంబాలకి దాదాపు మీకు అంటే మన ఇలాంటి ఇరవై 26 మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్, హేమంత్ సుహాస్ జోషి ముంబై, వినయ్ నర్వాల్ హర్యానా, అతుల్ శ్రీకాంత్ మోని మహారాష్ట్ర, నీరజ్ ఉద్వాని ఉత్తరాఖండ్, బిథిన్ అధికారి కోల్కతా, సుదీప్ నెపోనే నేపాల్, శుభం ద్వివేది కాన్పూర్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.